ఈరోజు మాయాలో క్లాత్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి యూపుట్లో గమనించినట్లయితే ఒక టేబుల్ గమనించవచ్చు. ఈ టేబుల్ మీదకి మనం టేబుల్ క్లాత్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ మెనూలోకి వెళ్ళి పాలిగాన్స్లో ప్లేన్ తీసుకొని టాప్ వ్యూలో టేబుల్కి సరిపోయేటట్లుగా ప్లేన్ డ్రా చేయండి. ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ని క్లాత్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్కి వీలైనన్ని ఎక్కువ డివిజన్లు ఉండాలి. అప్పుడే అది క్లాత్ స్మూత్గా అనేది వస్తుంది, లేకపోతే అది స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి ఏదైతే క్లాత్గా కన్వర్ట్ చేయబోతున్నామో ఆ ఆబ్జెక్ట్కి డివిజన్లని మనం వీలైనన్ని ఎక్కువ క్రియేట్ చేసుకోవాలి. దీనికి డివిజన్స్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఒక జేపీజీ ఇమేజ్ని టెక్స్చర్ కింద అప్లై చేద్దాం. రెండరింగ్ మెనూలోకి వెళ్ళి బ్లెండ్ మెటీరియల్ అప్లై చేయండి. కలర్ ఆప్షన్ మీద ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక జేపీజీని బ్రౌజ్ చేయడానికి ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ నేమ్ ఎదురుగా ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జేపీజీని బ్రౌజ్ చేసి ఆ జేపీజీని ఇక్కడ మనం మెటీరియల్ కింద అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన మెటీరియల్ కనుక అక్కడ యూపోర్ట్లో డిస్ప్లే కనపడకపోతే షేడింగ్లోకి వెళ్ళి హార్డ్వేర్ టెక్స్చర్ ఎదురుగా చెక్ బాక్స్ ఆన్ అయ్యి ఉందో లేదా ఆఫ్ అయ్యి ఉందో చూడండి. ఒకవేళ ఆఫ్ అయ్యి ఉన్నట్లయితే ఆన్ చేసుకోండి, మనకి మెటీరియల్ డిస్ప్లే కనపడుతుంది. ఇప్పుడు క్లాత్ ప్లేన్ క్రియేట్ చేసి దానికి మెటీరియల్ అప్లై చేసాము. ఇప్పుడు దీన్ని క్లాత్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి మెయిన్ మెనూలో అండ్ డైనమిక్స్ సెట్ చేయండి. ఇప్పుడు మెనూలో ఎన్మెష్లోకి వెళ్ళి క్రియేట్ ఎన్ క్లాత్ ఎదురుకొన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ క్లాత్ క్లిక్ చేయండి. ఇప్పుడు టైమ్ లైనర్లో ఫ్రేమ్స్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. క్లాత్ అనేది క్రియేట్ అయింది, కానీ టేబుల్లోంచి కిందకి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్లే అనేది ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉండేటట్లుగా చూడండి. టేబుల్ని సెలెక్ట్ చేసి ఎన్మెష్లోకి వెళ్ళి క్రియేట్ పాసివ్ కోలాహెడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, ప్లేను క్లాత్గా క్రియేట్ అవ్వటం అనేది మనం గమనించవచ్చు. క్లాత్ పొజిషన్ కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు ప్లే ఆపి క్లాత్ని సెలెక్ట్ చేసి ఉంచి ఎన్ సాల్వర్లో ఆప్షన్లోకి వెళ్ళి ఇనిషియల్ స్టేట్ సెట్ ఫ్రమ్ కరెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉన్నప్పుడు టేబుల్ క్లాత్ పైన ఉండడం గమనించవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్కి ఈ ప్లే బటన్ని ఫస్ట్ ఫ్రేమ్కి తీసుకెళ్దాం. గమనించండి, ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉంది ప్లే బటన్, అయినప్పటికి కూడా క్లాత్ అనేది టేబుల్ మీద ఉంది. ఇప్పుడు మనం ప్లే చేసి చూసినప్పుడు క్లాత్ టేబుల్ మీద అలాగే ఉండి మనకి అటు ఇటు కొద్దిగా కదలటం గమనించవచ్చు. ఈ విధంగా మనం టేబుల్ మీద క్లాత్ అనేది క్రియేట్ చేయవచ్చు.